Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. మనము బిఏ సోషాలజీలోని 2వ సంవత్సరంలోని 3వ సెమిస్టర్లోని అనేక అంశాల గురించి చర్చించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సంక్షేమ పథకాలు. అందులో ఈరోజు మనం భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ తెగలకు ముఖ్యంగా ఎస్టీలకు కల్పించినటువంటి రాజ్యాంగ రక్షణలు కానీ లేకుంటే రాజ్యాంగ నిబంధనలు అనేటివి మనం చర్చించుకుంటాం. మనకు ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలు అంటే మనకు కొండ ప్రాంతాల్లో లేకుంటే గిరిజన ప్రాంతాల్లో ఆవాస ప్రాంతాల్లో కనిపిస్తుంటారు. మరి వీరికి రాజ్యాంగంలో ఏమైనా రక్షణలు కల్పించారా, లేకపోతే రాజ్యాంగంలో వీరి సామాజిక ఆర్థిక సాంస్కృతిక లేకపోతే రాజకీయ హోదాను పెంచడానికి ఎటువంటి అంశాలను పొందపరిచారనే విషయాన్ని ఈరోజు పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఆర్టికల్ 14 ఆర్టికల్ 14లో ఏం చెప్తారంటే చట్టం ముందు అందరూ సమానమే. అంటే మనకు రాజ్యాంగం ముందు అందరూ కూడా సమానమే. ఇంగ్లీష్లోనైతే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటాం. అంటే ఎవరిని కూడా వివక్షతో లేకుంటే చిన్న చూపుతో ఈ దేశంలో చూడడానికి వీల్లేదు. అందుకే మరి ఈరోజు షెడ్యూల్డ్ తెగలు కూడా దీనికి ఏం అతిథులు గారు. వారు కూడా మనకు రాజ్యాంగం 14 చెప్పినట్టు, ఆర్టికల్ 14 చెప్పినట్టు వారు కూడా అందరితో సమానులే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక రెండవ అంశం ఏమిటంటే దీన్నే మరికొంత విస్తృతంగా విశ్లేషించడం ఆర్టికల్ 15లో చేయటం జరిగింది. ఆర్టికల్ 15లో ఏం చెప్తామంటే ఎవరిని కూడా మతపరంగా కానీ, జాతిపరంగా కానీ, కులపరంగా కానీ, లింగపరంగా కానీ లేదా పుట్టిన స్థలం ఆధారంగా ఎటువంటి చిన్నచూపు కానీ వివక్ష కూడా చూపడానికి వీల్లేదు. అలా చూపటాన్ని నిషేధించడం జరిగింది. ముఖ్యంగా వారు షెడ్యూల్డ్ తెగలు అని వారిని చిన్నచూపు చూడడానికి లేదు. వారు కూడా అందరితో సమానం అనే విషయాన్ని మనకు ఆర్టికల్ 15లో చాలా విస్తృతంగా తెలియటం జరిగింది. ఇక ఆర్టికల్ 15(4)లో ఏం చెప్తారంటే మనకి షెడ్యూల్డ్ తెగల సామాజిక విద్యాభివృద్ధి కోసం లేకుంటే విద్యా సంస్థల్లో వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కావాలని అనుకుంటే కనుక దాన్ని విధానపరమైనటువంటి మార్పులు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసుకోవచ్చు. అంటే ఏమిటి, ఇంకా షెడ్యూల్డ్ తెగలకు మరింత మంచి స్థానం లేకుంటే మరింత అభివృద్ధి చేసేటటువంటి ఏదైనా ఆలోచన కనుక ప్రభుత్వాలకు ఉంటే కనుక ఆర్టికల్ 15(4) ప్రకారం వారు ముందుకెళ్ళొచ్చు అనే విషయాన్ని ఇందులో పొందపరచడం జరిగింది. ఇక ఆర్టికల్ 29 అనేది కూడా షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి వారి యొక్క భాషకు సంబంధించి కానీ, వారి యొక్క లిపికి సంబంధించినటువంటి కానీ లేకుంటే సాంస్కృతికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. అంటే అక్కడ వారి భాషను, సంస్కృతిని, లిపిని సంరక్షించాలి అనేది మనకు ఆర్టికల్ 29లో పొందపరచడం జరిగింది. ఇంకా వారు భాషపైన లేకుంటే వారి యొక్క సంస్కృతికి ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి అంటే కనుక చేసుకునే అవకాశం మనకు ఆర్టికల్ 29లో ఇవ్వటం జరిగింది. ఇక ఆర్టికల్ 46 అంటే ఆర్టికల్ 46లో గిరిజనుల యొక్క విద్యా ప్రమాణాలు పెంచడానికి లేకపోతే వారికి ప్రత్యేక శ్రద్ధతో కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా విద్యాపరమైనటువంటి అభివృద్ధి చేయాలి అంటే కనుక వారికి ఈ ఆర్టికల్ 46 ద్వారా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేయవచ్చు. అంతేకాకుండా వారిని సామాజికంగా ఏమైనా దోపిడీ జరిగితే కనుక దాన్ని అరికట్టే అవకాశం ఉంది. ఇక గిరిజనులకు సంబంధించినటువంటి రాజకీయ రక్షణలు ఏమున్నాయి అని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఏమిటి, రాజకీయ ప్రాతినిధ్యం. మన దేశంలో ఉన్నటువంటి ఈ ఎస్టీ జనాభాకి ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం మనం ఇస్తున్నాం అంటే ఆర్టికల్ 330ని ఒక్కసారి పరిశీలన మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 543 మనకు లోక్సభ స్థానాలు ఉంటే కనుక అందులో నుండి సుమారు 47 స్థానాల్ని మనము ఈ ఎస్టీలకు ఇచ్చుకున్నాం.
అంటే ఏమిటి? రాజకీయంగా కూడా జాతీయ స్థాయిలో ఎస్టీలకు తమ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేటివి కల్పించబడినాయి. మరి దీన్ని ఎక్కడ పొందుపరిచారు అంటే ఆర్టికల్ 330లో పొందపరచడం జరిగింది. ఇక ఆర్టికల్ 332 దీ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్ర శాసనసభలో కనుక రిజర్వేషన్లు కల్పించాలి అంటే వారికి మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి, అందులో షెడ్యూల్డ్ తెగల జనాభా ఎంత ఉంది అంటే కనుక దాని ప్రకారంగా వాళ్ళు రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకి షెడ్యూల్డ్ తెగలు అంటే గిరిజన ఆదివాసీలకు మనం మొత్తం కలిపి 12 శాసనసభ సీట్లు అంటే మొత్తం మనకు 119 శాసనసభ సీట్లు ఉంటే అందులో 12 మందిని ఎస్టీలకు కేటాయించడం జరిగింది. అదే కాకుండా అంటే కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా స్థానిక సంస్థల్లో అంటే మూడో తరహా ప్రభుత్వాలు అంటాం మనం, ఈ స్థానిక సంస్థల్లో కూడా ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అంటే దాన్ని చెప్పేది మనకు ఆర్టికల్ 243D, ఆర్టికల్ 243T. ఏంటి అంటే కనుక ఆ గిరిజన ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు కానీ లేకుంటే మున్సిపాలిటీలు కానీ ఉన్నట్లయితే కనుక అక్కడ కూడా కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా లేకుంటే మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఎస్టీలకు జనాభాగా అత్యధికంగా ఉన్న చోట రిజర్వేషన్లు కల్పించటం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీల్లో సర్పంచులకి అదేవిధంగా ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి వారు కూడా జనాభా ప్రాతిపదిక మీద వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అది మనకు ఆర్టికల్ 243D, ఆర్టికల్ 243Tలో పొందపరచడం జరిగింది. ఇకపోతే మనకి పరిపాలనమైనటువంటి రక్షణలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా 5వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం మినహా మిగతా రాష్ట్రాల్లో ఈ ఆర్టికల్ 5 వర్తిస్తుంది. ఇక 6వ షెడ్యూల్లో కూడా కొన్ని పరిపాలనమైనటువంటి రక్షణలు అందజేయడం జరిగింది. అందులో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేటివి ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి రక్షణలు కూడా ఈ గిరిజనులకు ఇవ్వటం జరిగింది. ఆర్టికల్ 16(4) ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేని పక్షంలో గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి రక్షణల్ని కల్పించవచ్చనే విషయాన్ని మనకు ఆర్టికల్ 16(6) చెప్పటం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 335 కూడా మరొక అంశాన్ని చెప్తుంది. ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాలు చేసేటప్పుడు ఎస్టీల క్లెయిమ్లను సానుకూలంగా పరిగణలోకి తీసుకోవాలనే విషయాన్ని చెప్పటం జరిగింది. ఇక మనకి ఆర్టికల్ 338A ఏం చెప్తుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది ఏర్పాటు చేయాలని మనకు 2003లో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణ, అదేవిధంగా 2004లో మనకు ఎస్సీ ఎస్టీస్ అనేటి 2 కమిషన్లను వేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కమిషన్ ఏదైతే ఫిర్యాదులు వస్తాయో లేకుంటే ఏదైనా అంశాలపైన విచారణ జరిపి రాష్ట్రపతికి నివేదిక అందించటం జరుగుతుంది. అంటే ఎస్టీలపైన జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, రాజ్యాంగ రక్షణల ఉల్లంఘన కావచ్చు, లేకుంటే వాళ్ళపై జరుగుతున్న అగాత్యాలను విచారణ జరిపి వెంటనే ఆ తీర్పు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ రిపోర్ట్, ఒక నివేదిక తయారు చేసి రాష్ట్రపతికి కూడా ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఇవ్వటం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య ఆర్టికల్ ఏమిటంటే రాజ్యాంగ రక్షణ ఏమిటంటే ఆర్టికల్ 164 ఇంకొక ముఖ్య రాజ్యాంగ రక్షణ ఏమిటంటే 164 క్లాజ్ 1 అంటే ఏమిటంటే
ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిని నియమించాలి అనే విషయాన్ని కూడా మనకు ఈ ఆ, ఆ, రాజ్యాంగ రక్షణలో కలిగి ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగం తరఫున, రాజ్యాంగం నుండి ఎస్టీలకు అనేకమైనటువంటి రక్షణలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో కావచ్చు, ఆదేశిక సూత్రాల్లో కావచ్చు, లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్లో కావచ్చు. కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ ఎస్టీస్ కల్పించినటువంటి రాజ్యాంగంలోని రక్షణలు, రాజ్యాంగంలో నిబంధనలను అధ్యయనం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.